సకలాశీర్వాదములు కారణాభూతుడా, అనంత శక్తిమంతుడా, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవా, సైన్యములకు అధిపతి ఒక యెహోవా, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన పాదములకు మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున స్తుతులు స్తోత్రములు నాన్న. స్తోత్రములు తండ్రి, స్తోత్రాలయ్యా. ఇంతవరకు కాపాడి నడిపించిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. ఈ దినం మా ప్రభు దినం, మా ప్రభు అయిన క్రీస్తు వారి పునరుద్ధాన దినం. ఈ దినమందు మిమ్మల్ని సంఘముగా కూడుకొని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు భాగ్యమిచ్చేందులకై స్తోత్రాలు. ఈ సమయంలో మాతో మాట్లాడమని, మీరు మాట్లాడుతున్న ప్రతి మాట కూడా అర్థం చేసుకొని మీ వాక్యానుసారంగా బ్రతకడానికి సహాయమును దయచేయమని, చేరువచ్చిన మీ పిల్లలందరినీ దీవించమని, మంచి ప్రవర్ధనలో సత్ప్రవర్ధనలో ముందుకు సాగుటూ కృప దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన క్రీస్తు యేసు ఘనమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రేమైన దేవుని వారులారా, ఇంతవరకు పాటల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. పాటల ఆరంభం ఎక్కడైంది? పాటలు, వాటిని కీర్తనలని, బైబిల్లో 66 పుస్తకాలుంటే 66 పుస్తకాల్లో 2 పుస్తకాలు కేవలము కీర్తనలు, పాటల గురించే రాయబడ్డాయి. అందులో కీర్తనల గ్రంథం 1, పరమగీతములు 2. కీర్తన గ్రంథాన్ని మీరు చదువుతున్నప్పుడు బాగా ఆలోచించండి. మధ్య మధ్యలో శల అని అలా ఉంటాయి పేర్లు, చిన్న బ్రాకెట్లో ఉంటాయి. మీరు బైబిల్ కీర్తనల పుస్తకాన్ని చదువుతున్నప్పుడు చూస్తే అవి అర్థమవుతాయి. అంటే ఏంటవి? అవి ఆ రాగం మీద పాడదగినవని. బాగా ఆలోచించండి. ఈ కీర్తనలు, పాటలు రాసేటప్పుడే, దేవుడు రాయించేటప్పుడే ఏ రాగంలో పాడాలో, ఏ తాళంలో పాడాలో చక్కగా అక్కడ చెప్పడం జరిగింది. ప్రేమైన దేవుని వారులారా, పాటల ఆరంభాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉంటే పరలోకమందలి కోటాను కోట్ల దూతలు, దేవుని దూతలు, వర్ధమాన భూత భవిష్యత్ కాలములలో సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గాన ప్రతిగానములు బిగ్గరగా పాడుచుండిరి. ఎవరో? కోట్లాది దూతలు పాటలు పాడారు. నిన్న వారం కాదని పోయిన ఆదివారం ఈ విషయాన్ని ధ్యానించాం. దేవదూతలు పాటలు పాడి దేవుని స్తుతించారు. అలాగూ ఇజ్రాయేలీలు పాటలు పాడి స్తుతించారు, దేవుని స్తుతించారు. మిర్యాము పాడి దేవుని స్తుతించింది. అలాగూ మోషే పాటలు పాడి దేవుని స్తుతించాడు. దెబోరా, బారాకు, ఎవరు వీళ్ళు? న్యాయాధిపతులు. న్యాయాధిపతులు కూడా పాటలు పాడి దేవుణ్ణి స్తుతించారు. ప్రత్యేకించి ఇజ్రాయేలీలో గాయకులు కూడా ఉన్నారు. గాయకుల బృందం కూడా దేవుణ్ణి పాడి స్తుతించారు. అలాగే ప్రియమైన దేవుని వారులారా, అపోస్తులు పాటలు పాడారు. ఎవరు పాడారండి? అపోస్తులు పాటలు పాడారు. మీరు బాగా ఆలోచన చేస్తే పౌలు శీలను చెరసాల్లో బంధిస్తే చెరసాల్లో ఉండి ప్రార్థన చేస్తూ పాటలు పాడారు. అప్పుడు చెరసాల బద్దలైపోయింది. అంటే అపోస్తులు పాటలు పాడారు. మొదటి శతాబ్దపు క్రైస్తవులు పాటలు పాడారు, దేవుని స్తుతించారు. అలాగా ఈ పాటలన్నీ కూడా ఎవరిని గురించి పాడారు? దేవుని గూర్చి పాడారు, యెహోవాను గూర్చి పాడారు.
బావులను గురించి పాడారు. దేవుని ఆశ్చర్య కార్యములను గూర్చి పాడారు. ఇలా చూస్తూ ఉంటే ప్రేమైన దేవుని వారులారా, మొదటి శతాబ్దం క్రైస్తవులు కూడా పాడారు. పౌలు గారు పాటల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. బాగా ఆలోచించండి. కొరింథీలో ఉన్న క్రీస్తు సంఘానికి ఉత్తరం రాస్తే ఏమన్నాడు తెలుసా? ఆత్మతో ప్రార్థన చేయదును, మనసుతోనూ ప్రార్థన చేయదును. అంటే మైండ్ ఎలా ఉంటుందంటే బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ లాగా లేని నేను అని చెబుతూ పాటల గురించి కూడా మాట్లాడాడు. ఏమన్నాడు? ఆత్మతో పాడుదును, మనస్సుతో కూడా పాడుదును అన్నాడు. అందుకొరకే ఎఫెసులో ఉన్న క్రీస్తు సంఘానికి, కొలస్సీలో ఉన్న క్రీస్తు సంఘానికి పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉత్తరం రాస్తూ ఏమన్నాడు తెలుసా? కీర్తనలతోనూ, సంగీతములతోనూ, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకడు హెచ్చరించుకొనుచు, బుద్ధి చెప్పుకొనుచు. చూసారా? క్రీస్తుని గురించి మీ హృదయములలో గానం చేయండి, పాడండి, దేవుని స్తుతించండి, ఇలా కీర్తించండి అని చెప్పాడు. బాగా ఆలోచించండి. వాక్యం ద్వారా హెచ్చరించాలా, వాయిద్యం ద్వారా హెచ్చరించాలా? బాగా ఆలోచించండి. వాక్యం ద్వారా మనిషిని హెచ్చరించడానికి, బుద్ధి చెప్పడానికి సరిపోద్దా? ఒకవేళ అతన్ని హెచ్చరించడానికి, బుద్ధి చెప్పడానికి వాయిద్యం సరిపోద్దా? ఎవడైనా తప్పెట కొడతాడు అంటే దాని అర్థమేమి? అర్థమేమీ లేదు. అదొక తాళం అంతే. బాగా గమనించండి. ఒకవేళ ఒక వ్యక్తి తాగుబోతూ, ఒక వ్యక్తి అన్నాడు ప్రార్థనకు రాడు, ప్రార్థన అంటే తెలియదు కూడా, దేవుని లేఖనములో వాక్యములో ఉన్న విషయాలు, దేవుడు చేసిన అద్భుత కార్య అతగాడికి తెలియదు. అప్పుడు బాగా డ్రమ్స్ కొడితే అర్థమవుతాయా అండి? గిలక తప్పటి కొడితే అర్థమవుతుందా? పోనీ క్యాషియో హార్మోనియం ఉంటుంది కదా, దాన్ని వాయిస్తే, బ్యాండ్ మేళం వాయిస్తే, మేళం వాయిస్తే, గమనించండి, అవి బుద్ధి చెప్పవు. వాటి వల్ల ఏ మనుషుడు హెచ్చరింపబడడు. అయితే ప్రియమైన దేవుని వారలారా, పాటలను మీరు బాగా ఆలోచించేస్తే అర్థవంతమైన, ఆనందకరమైన పాటలు ఉన్నాయి. వాక్య భావాన్ని వెదజల్లే పాటలు ఉన్నాయి. సూటిగా హృదయాన్ని తాకే పాటలు ఉన్నాయి. గమనించారా? అందుకొరకే పాటలు కొన్నింటిని చూస్తే, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల నాపితివి. అబ్బా, మోషే కాలంలో, యెహోషువ కాలంలో దేవుడి అంత అద్భుత కార్యాలు చేశాడు. మరలా దాన్ని విప్పి చెప్పాల్సిన అవసరం లేదండి. అరటిపండును ఒలిచిపెట్టినట్టుంది. మళ్ళా దాన్ని ఒలిచే పని, దాని తొక్క తీసే పని ఏం లేదండి. అలాగే ఆ పాటలు చూస్తుంటే, నీ ప్రజల పక్షమునా యుద్ధములు చేసిన దేవా. ఎవరి పక్షాన? ఎవరి పక్షాన? తన పిల్లలు, తనను నమ్ముకున్న పరిశుద్ధుల పక్షాన ఆయన ఏం చేశాడట? యుద్ధాలే చేశాడటండి. నీ ప్రజల పక్షమునా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండే. ఏం పాటలండి! పాటల్లో వాక్యం ఉందా లేదా? రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కండును వాడి గలదై కీళ్లను మూలుగులను సైతముగా నరుక్కుంటూ హృదయం యొక్క తలంపులోనికి దూరిపోతుంది. దేవునికి స్తోత్రం. చూసారా? తన ప్రజల పక్షాన ఆయన యుద్ధాలే చేశాడట. అగ్నిలో పడవేసినా కూడా
భయం లేకుండా వెళ్ళిపోయారట. సింహాల బోనుకి పోయినా కూడా భయం లేకుండా వెళ్ళిపోయారట. చూసారా పాటలండి. అందుకొరకే మన ప్రార్థనలు ఆలకించినప్పుడు బాగా ఆలోచించండి, మన మనవులన్నీ దేవుడు అంగీకరించినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? యెహోవా నా మొరలాలకించెను, తన మహాదయను నన్ను గానించెను. యెహోవా నా మొరలాలకించెను, తన మహాదయను నన్ను గానించెను. దయానికి స్తోత్రం. కాబట్టి యెహోవా నా మొర ఆలకించాడు, అందుని బట్టి ఆయన కృతజ్ఞతలు చెబుతా ఉన్నాను. అందుకొరకే భక్తుల ప్రార్థనలు చూస్తూ ఉంటే ఎంత చక్కగా చేశాడు తెలుసా? దేవా యెహోవా నా మొరలకు చెవియొగ్గుము, నా ప్రార్థన ఆలకింపము. అందలేదా కీర్తనలో? చాలా చోట్ల. కాబట్టి ప్రేమైన దేవుని వాళ్ళారు, అలాగూ దేవుని కీర్తించాలి, పాటల ద్వారా పాడాలి. ఆ పాట ఏదో వాక్యం సూటిగా వారిని తాకాలి. అలా మంచి పాటలు ఉన్నాయండి. కాబట్టి దేవదూతలు పాటలు పాడారు, ఇజ్రాయేలీలు పాటలు పాడారు, గాయకులు పాటలు పాడారు, న్యాయాధిపతులు దెబోరా బారకులు పాటలు పాడారు, ప్రవక్తలు పాడారు. అలాగూ భక్తులందరూ ఒక మిర్యాము ఇలాగే ఎందరో పాటలు పాడారు. క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి ఎవరు పాడారు? అపోస్తలులు పాడారు, శిష్యులు పాడారు. ఆరంభం మొదటి శతాబ్దంలోని సంఘస్థులందరూ కూడా పాటలు పాడారు. పౌలు గారు ప్రత్యేకించి అంటారు, ఆత్మతో పాడుదును, మనసుతో పాడుదును. ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి, ఆత్మతో పాడుదును, మనసుతో పాడుదును అన్నాడే కానీ వాయిద్యంతో పాడుదును, సితారతో పాడుదును. అందుకొరకే కొన్ని పాటలు గమనిస్తే అప్పుడున్న కాలంలో ఇజ్రాయేలు కాలానికి, దావీదు రాసిన కాలానికి ఆ పాటలు సరిపోయాయి. క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి నిబంధన మారింది, యాజకుడు మారాడు, యాజక ధర్మము మారింది. బాగా ఆలోచించండి, బలులు మారిపోయాయి, పండగలు మారిపోయాయి. వీటన్నిటిని చూస్తుంటే క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి మనం పాడతాము. కానీ చాలా క్రీస్తు సంఘాలలో కొన్ని పాటలను సరిచేసుకున్నారు, కొన్ని పాటలను అవాయిడ్ చేశారు. వద్దు, ఈ పాటలు అవసరం లేదు. అందులో బాగా గమనించండి, మనకందరికీ తెలిసిన పాట, దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుణ్ణి స్తుతించుడి, దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుణ్ణి స్తుతించుడి. అందులో మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి ఉందా లేదా? 150 కీర్తన చూస్తే కూడా దాన్ని బట్టి పాట పాడొచ్చండి. మ్రోగు తాళములతో దేవుణ్ణి స్తుతించుడి అని ఉంది. అయితే అది ఇజ్రాయేలులు పాడుకునే పాట, అది దావీదు పాడిన పాట. మరి నిబంధన మారింది కదా, మరి ఇప్పుడు కూడా మ్రోగు తాళములతో అని అట్లే కొట్టుకుంటుంటే సరిపోద్దా? ఏమండి బాగా ఆలోచించండి. అదే కీర్తనలో ఏముందంటే ఇంకా తంబురతోనూ సితారతోనూ, తంబురతోనూ సితారతోనూ తివజములతో, తివజములతో ఎల్లప్పుడు. అవి వద్దు నాయనో అని చెప్పాడు. మీ తంతి వద్దు, తబలొద్దు, హార్మోనియం వద్దు, గిలకలొద్దు, చిలకలొద్దు, నువ్వు కావాలి నాకు. బాగా గమనించారా? ఆ తాళాలు కాదు కావాల్సింది. బాగా ఆలోచించండి ప్రేమైన దేవుని వాళ్ళు. అలాగే క్రొత్త నిబంధన అంతటా ఎక్కడ వాద్యముల ప్రసక్తి లేదు. కొంతమంది అంటూ ఉంటారు, బాగా ఆలోచించండి, ఏదో కొంచెం పాటకు కల రావడానికి, మధురంగా ఉండటానికి
వాయిద్యాలు వాడతాం అంతేగాని అంటారు. అంటే ఎటొచ్చి వాయిద్యాలను సమర్థించుకోవాలనుకుంటున్నారు, వాయిద్యాలను వాడాలనుకుంటున్నారు. దేవుడు వద్దనుకున్న తర్వాత, దేవుడే వ్రాయించినప్పుడు నువ్వెందుకు అందులో కలుపుతున్నావు? ఇందులో వ్రాయబడిన విషయాల్లో ఏది తీసివేయకూడదు, ఏది కలపకూడదు. ఒకవేళ ఎవడైనా తీసివేసినా, ఎవడైనా కలిపినా ఏమవుతాడు? శాపగ్రస్తుడు అవుతాడు. అంటే శాపగ్రస్తుడు అవడానికే కొంతమంది బాగా ప్రయత్నం చేస్తారు, వాదిస్తారు. ఏంటంటే మేము శాపగ్రస్తులు కావాలి, మేమేం కావాలి? శాపగ్రస్తులు కావాలి. దేవుడు వద్దన్నది మేము చేయాలి, దేవుడు చేయమన్నది విడిచిపెట్టాలి. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మరికొంతమంది పాటలు పాడారు, అందులో అపోస్తులు పాట పాడారు. యేసుక్రీస్తు వారు పాటలు పాడారా? అవును. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26 నుంచి చదువుకుంటూ వెళ్ళిపోతే అంతటా వారు కీర్తన పాడి, ఎప్పుడు? పస్కా పండుగ అయిపోయింది. ఇజ్రాయెల్ చేసిన పస్కా పండుగ వేరు, యేసుస్వామి అపోస్తులు శిష్యులు చేసిన పండుగ వేరు. వారేమో బలులు అర్పించి నిజంగా మాంసం తింటా ఉన్నారు. యేసుక్రీస్తు వారు తన శిష్యులను కూర్చుండబెట్టుకొని, అపోస్తులను కూర్చుండబెట్టుకొని ఒక రొట్టె పట్టుకొని దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, ద్రాక్షారసం పాత్రను పట్టుకొని, ఇది మీ కొరకైన నా నిబంధన రక్తం, దీన్ని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడే అని చెప్పాడు. చూసారా? ఇది వారు చేసిన పస్కా పండుగ, లేదా క్రొత్త నిబంధన క్రైస్తవులు అందరూ చేయాల్సిన పస్కా పండుగ ఏదంటే ప్రభురాత్రి భోజనం, ప్రభు బల్ల కార్యక్రమం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, వారు ఆ పస్కా పండుగ, క్రొత్త నిబంధన పస్కా పండుగ చేసి ఏం చేశారో తెలుసా? అంతటా వారు కీర్తన పాడి, వారంటే ఎవరు? యేసుక్రీస్తు వారును ఆ శిష్యులు అపోస్తులు కీర్తన పాడి, అంటే యేసుస్వామి వారు కూడా ఆ పాటలో పాలి భాగస్థుడు. ఆ పాట అందరు పాడారట. అంతటా వారు పాట పాడి ఏం చేశారు? పాట పాడారు, ఒలీవల కొండకి వెళ్ళిపోయారు. అంటే అపోస్తులు పాడారు, శిష్యులు పాడారు, యేసుక్రీస్తు వారు కూడా పాడారు. ఆ తర్వాత మరికొంతమంది కూడా పాడారు. లేఖనాలు చూసాం. ఎవరు పాడారు? ప్రసంగి గ్రంథంలో ఎవరు పాడారు? బుద్ధిహీనులు పాడారు. అందుకొరకు బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినటం మేలు. గద్దించినప్పుడు, సావుకుడు గద్దించినప్పుడు, ఆత్మజ్ఞానులు గద్దించినప్పుడు ముఖం చిన్నబుచ్చుకోవద్దు. మందిలో నన్ను ఇలా అన్నాడు కదా అనుకోవద్దు. బాగా గమనించండి. వెంటనే అది నీకు ఒక మంచి సలహా. ఎప్పుడైనా కానీ మిమ్మల్ని మెచ్చుకునే వారిని గురించి సంతోషించకండి, మిమ్మల్ని తిట్టే వారిని గురించి సంతోషించండి. ఎందుకంటే నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకుంటావు. పొగిడితే మెప్పు నీకు ముప్పే తెస్తుంది. ఇక నా అంతటి వాళ్ళు ఎవరు లేరు, నేనే బాగా పాడానట, నేనే బాగా చెప్పానట. గమనించారా? ఆడేం చెబుతాడు, వీడేం చెబుతాడని ఇలాగా అందరినీ చిన్నగా లెక్కించి నిన్ను నువ్వు హెచ్చించుకుంటావు. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రేమైన దేవుని వారలారా, బుద్ధిహీనులు కూడా పాటలు పాడారు, కానీ అవి వ్యర్థము. అలాగూ మరికొందరు పాడారు. ఎవరు? త్రాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడుదురు. అమ్మయ్య, బాగా గమనించారా? రోజు తాగుతున్నాడు ఒక ఆయన, రోజు బాగా తాగుతున్నాడు. ఒకరోజు తాగడానికి డబ్బులు దొరకలేదు. ఎవరిని అడిగినా రావట్లేదు. అప్పుడు ఏం చేశాడు తెలుసా? నడిపించు నా దేవుడా, ఇంక నువ్వే ఇవాళ నడిపియాలి. నువ్వు ఈరోజు
నడిపి ఎక్కడ నడిపియాలా? బీర్ షాపుకు, బ్రాందీ షాపుకు నడిపి ఎవరినో ఒకరిని పిలిపి కొంచెం నోరు తడారిపోతుంది. నీళ్ళు తాగుతారు. నీళ్ళు ఎవరైనా తాగుతారు, నీళ్ళు ఎవరైనా తాగుతారు. కానీ ఆ నీళ్ళు కావాలి. ఏ నీళ్ళు? మత్తు కలిగించే నీళ్ళు కావాలి. బాగా గమనించండి. త్రాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు కారు. మరి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? నడిపించు నానావా. బాగుందా? త్రాగుబోతులు నన్ను గురించి పాడుదురు. వాళ్ళు కూడా పాడతారు, కానీ బ్రతుకులు మారని పాటలు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఇవాళ ఒక విషయాన్ని చెప్పి ముందుకు సాగుదాం. కొంతమందికి ప్రశ్న ఏంటంటే, ఎఫెసీ పత్రికలోను కొలస్సీ పత్రికలోను బాగా గమనించండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలోను, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలోను ఏమనుంది తెలుసా? సంగీతము అని ఉంది కదా. క్రీస్తు సంఘం వారు క్రొత్త నిబంధనలో సంగీతం లేదంటున్నారు. మేము చూపిస్తాం. బెట్ ఎంత అంటే, బెట్ అంటే డబ్బులే. పందెం ఎంత? సంగీతం అని నేను చూపిస్తా అని అలా బెట్టు కట్టేవాళ్ళు, పందెం కాసేవాళ్ళు ఉన్నారు. అవును, క్రొత్త నిబంధనలో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలోను, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలోను సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ కీర్తనలతోనూ ఒకరికొకడు హెచ్చరించుకోండి, బుద్ధి చెప్పుకోండి అని ఉందండి. అందుకొరకు సంగీతం ఎన్ని రకాలని చెప్పాను? సంగీతం 2 రకాలు. ఒకటి వాయిద్య సంగీతము, రెండవది గాత్ర సంగీతం అంటే స్వర సంగీతం. పాత నిబంధనలో ధర్మశాస్త్ర కాలంలో వాయిద్య సంగీతం ఉంది. క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి వాయిద్య ప్రసక్తి లేదు, కానీ ఏదుంది? గాత్ర సంగీతం ఉంది. వాయిస్ నీ స్వర సంగీతం. బాగా గమనించారా? ఏదైనా ఎవరైనా పాట రాస్తే పాట పాడేవారు రచయితలు ఏం చేస్తారంటే ఒకసారి ఏ రాగులకు సరిపోతుందని ఆలోచన చేస్తారు. ఓకే నేను పాడతాను, ఒకసారి చూడు, ఒకసారి తాళం కొట్టు అంటాడు. బాగా గమనించారా? అప్పుడు ఆ పాట అలా అలా రాగం తీస్తూ ఉన్నప్పుడు రాగం మాత్రమే తీస్తాడు, అక్షరాలు పలకడు. తర్వాత ఏం చేస్తాడు తెలుసా? అక్షరాలు చూస్తాడు. ఈ మాట ఇక్కడ సరిపోదు, వేరొక మాట పెడితే బాగుంటుంది, తర్వాత ఈ లైన్ ఎక్కువ అవుతుంది, ఈ లైన్ కట్ చేస్తే బాగుంటుంది అని అప్పుడు సవరణ. గమనించారా? సవరణలు మొదలైతాయి. అది గాత్ర సంగీతం. ఏ సంగీతం? బైబిల్ అలా చెప్పిందా? ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, సంగీతాన్ని వాయిస్తారా పాడతారా? సంగీతాన్ని వాయిస్తారా పాడతారా? సంగీతం సమకూర్చిన వారు పలానా వ్యక్తి, సంగీతం కొట్టేవారు ఇంకో గ్రూప్ వచ్చారు. సంగీతం అని అనగానే సంగీత బృందం. ఏ బృందం? సంగీత బృందం. చాలా చోట్ల ఇప్పుడు మన నానుడిలో, మన వినికిడిలో ఉన్నది ఏంటంటే, సంగీతం అనగానే వాయిద్య బృందం. డ్రమ్స్ వస్తాయి, తాళం వస్తుంది, గిటార్లు వస్తాయి, హార్మోనియం వస్తుంది, తబలా వస్తుంది, గిలకలు వస్తాయి, ఇంకా రేకులు వస్తారు. రౌండ్ రేకులు ఆడొక పెద్దటి, ఇదొకటి చిన్నది పెద్దది పెట్టి ఈ డ్రమ్స్ కొట్టుకుంటూ ఆ రేకులు కొడతారనమాట. ఆ రేకుల శబ్దం కూడా. కొంతమంది గిన్నెలు పెట్టుకుంటారు. ఏదైనా ఫంక్షన్లో అన్నం పెడతాం కదా, అట్లాంటి దాన్ని ఏమంటారు? బేసిన్లు. ఆ బేసిన్లు కూడా ఉంటాయి, బేసిన్లు కూడా కొడతారు. బాగా గమనించారా? ఒక ఆయన ఎక్కడైనా వీధుల్లో ప్రార్థన పెట్టినప్పుడు
ఆయనకు పాటలంటే ఇష్టం. పాడాలి. సారీ చెప్పండి, నేను పాట పాడతాను. ఓకే అని ఇచ్చినామనుకోండి, చిన్నది ఏదైనా అందియాలి, ఆయనకి కొట్టుకుంటూ పాడతాడనమాట. చాటని అందియాల, చిన్న ప్లేట్ అయినా అందియాల, లేదంటే సొమ్ము కానివ్వండి, ఆ రూపాయి బిల్లలో 10 రూపాయి బిల్లలో తీసుకొని కొట్టుకుంటూ పాడతాడనమాట. అవి ఎవరికి వినపడకపోవచ్చు, తన కోటిన పడితే చాలు, తన చేతులు ఊరుకుండవు, నోరు పాడినట్టు ఈయన కొట్టాలి. మన ప్రాంతంలో కూడా, ఈ ప్రాంతంలో ఒక ఆయన ఉండే, చనిపోయినాడు. ఆయన ఆ తలంతా ఊసిపోయింది, తల మీద ఎంట్రుకలు లేవులేండి, పెద్ద ఆయన నోటితో అనుకుంటే ఇట్లా అంటుండే, దీన్ని ఏం కొట్టేది ఏం లేదు, చూపిస్తాడనమాట. అలాగా గమనించారా? పాట పాడతాడు అని అట్లా అంటుంటాడు. గుండె మీద ఎందుకు అనుకోవాలా అంటే చేతులు ఊరుకుండవు అనమాట, ఏదో కొట్టాలని అట్లా అనుకుంటాడు. నోటితో మాత్రం పాట పాడి మరి మ్యూజిక్ కొడతాడు నోటితో. దేంతో? నోటితో. మరి సంగీతము అన్నది వాయిద్యం వాయించటమా లేక పాడటమా? బైబిల్ ఏం చెప్పింది? ఒక్కసారి బైబిల్లోకి వెళ్ళండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 29వ వచనం. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 29వ వచనం అండి. రాత్రి యందు పండగ ఆచరించున్నట్లుగా ఏంటంట? సంగీతము. ఏదో అచ్చు తప్పబడిందా? ప్రింట్ తప్పబడిందా బైబిల్లో? నా దాంట్లో కూడా పాడుదురు అన్నది, సంగీతం పాడుదురు అంది. ఉందా లేదా? మరోసారి బాగా చూడండి, చదువునా? రాత్రి యందు పండుగ ఆచరించున్నట్లుగా మీరు సంగీతం పాడుదురు. బా, ఏంటండి? సంగీతము పాడుదురు. ఇప్పుడు అర్థం చెబుతాను, మీరు చాలా జాగ్రత్తగానండి. సంగీతము, గీతం అంటే పాత నిబంధనలో 2 పాటల పుస్తకాలు ఉన్నాయి కదా. ఒకటి కీర్తనలు, ఓకే పర్వాలేదు, ఇంకోటి పరమ గీతములు అంటే పరలోకానికి సంబంధించిన పాటలు, పరమ తండ్రిని గురించిన, దేవుని గురించిన పాటలు. గీతములు అంటే పాటలు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. రాత్రివేళ పండగను ఆచరించినట్లుగా మీరు సంగీతము పాడుదురు. ఉందా లేదా? సంగీతం పాడుదురు అని రాయబడింది. కాబట్టి గాత్ర సంగీతము, ఏ సంగీతం? సంగీతము అంటే మంచి పాట, బాగా ఆలోచించండి. మనం పాట పాడుతూ ఉంటాం. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా, ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా, సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి, సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి. కాబట్టి ఆకాశమందున్న, పరలోకములో ఉన్న దూతలందరూ పాడండి, ఆయన సైన్యములారా పాడండి. గమనించారా? సూర్య చంద్ర తారలారా మీరంతా పాడండి. ఎవరి గురించి పాడాలి? బాగా గమనించండి ప్రియమైన దేవుని వారలారా. కాబట్టి సంగీతము వాయించుదురు అనలేదు, మరేమన్నాడు? పాడుదురు. రాత్రివేళ పండుగ జరుగునట్లుగా మీరు సంగీతము పాడుదురు. ఇంకో మాట చూస్తారు ఇంకో చోట, అది యెషయా గ్రంథం
35వ అధ్యాయం 2వ వచనం. అది బహుగా పూయిచు ఉల్లసించును. 1వ వచనం చదవండి. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును. అది బహుగా పూయిచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడెను. గత మాసంలో పోయిన నెలలో భయంకరమైన ఎండలు మన జీవితాల్లో ఎప్పుడు చూడలేదు, పెద్దలు కూడా చూడలేదు. బాగా గమనించారా? అంత భయంకరమైన ఈ ఎండలు. ఇక ఇంకొంచెం పెరిగితే జీవరాశి అంతా చచ్చిపోయేది. అది ఆ జీవరాశి చచ్చిపోతే మనం కూడా చచ్చినట్టేగా, మనకేం దొరకదు, మనకేమీ దొరకదు. ఇప్పుడు 2-3 సార్లు వర్షాలు బాగా వచ్చాయి లేదా? అప్పుడు భూమి మీద ఉన్న విత్తనాలు, ఆ మొలకలు ఏం చేస్తాయి తెలుసా? ఉల్లసిస్తాయి. అమ్మయ్యా, ఎండకు చచ్చాం, మేము ఇప్పుడు బతుకుతున్నాం. బాగా గమనించారా? కాబట్టి కస్తూరి పుష్పము అలా వికసించును. అదేముంది 2వ వచనంలో? అది ఉల్లసించి సంగీతములు పాడును. ఏంటండి? కస్తూరపు చెట్టు ఏం చేస్తుందట? ఉల్లసిస్తుందట. ఉల్లసించి సంగీతములు పాడును. మంచి పాటలు పాడుతుంది. ఏది? కస్తూరి పుష్పం. అమ్మయ్య, చూసారా? ఆ పుష్పం కూడా అండి, ఆ మొగ్గై అలాగూ విరుస్తూ ఉన్నప్పుడు, విరబూసుకుంటున్నప్పుడు అలాగూ సంగీతములు అని ఉంది కదా, సంగీతములు పాడును అంటే రకరకాల పాటలు పాడుతుందట. అది చూసారా? కస్తూరి పుష్పం అంటే కస్తూరి అని కాదు, కస్తూరి చెట్టు అని కాదు. అక్కడ మనిషి ఉల్లసిస్తాడు, ఉల్లసించి సంగీతములు పాడును. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. కాబట్టి సంగీతం అంటే వాద్యాలు వాయించటమా లేక పాడటమా? బైబిల్ ఏమర్థం చెప్పింది? కాబట్టి ఎఫెసు పత్రికలో, కొలస్సీ పత్రికలో మేము చూపిస్తాం, సంగీతం చూపిస్తాం ఉంది అని బల్లగుద్ది చెప్పి ఇంకా సంగీతాలు వాయిద్యాలు వాయించే వాళ్ళు ఉన్నారు. కానీ బైబిల్ దానిని ఒప్పుకోదు. బైబిల్ అయినా తప్పు కావాలి, లేదు బైబిల్ తప్పు కాదంటే నువ్వు అర్థం చేసుకునే దాంట్లోనైనా తప్పు ఉండాలి. కాబట్టి మనం అర్థం చేసుకునే దాంట్లోనే తప్పు ఉంది, కానీ బైబిల్ ఎన్నడూ తప్పు కాదు. చాలాసార్లు మనం పాటలు గమనించకుండానే పాడుతూ ఉంటాం. గమనించకుండానే పాటలను కూడా పరిశీలించాలండి. పాటలను కూడా పరిశీలన చెయ్యాలి. ఏది పడితే పాడుకుంటూ వెళ్ళిపోకూడదు. ఇది వాక్యానుసారంగా ఉందా లేదా ఈ పాట అని ఆలోచించాలండి. ఇప్పుడు కొన్ని పాటలు మీకు చెబుతాను, చాలా జాగ్రత్తగా. నేను జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. ఇది పల్లవి, అవునా? చరణం ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. పల్లవులు కానీ ఆ చరణంలో కానీ ఇంకో చరణం ఏది? శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా. పాట అంతా బాగుందండి, పాటంతా బాగుంది. కానీ అక్కడ ఎవరు అయినా, అక్కడ దేవుడు అనే మాట కానీ, క్రీస్తు అనే మాట కానీ, ప్రభు అనే మాట కానీ ఏం లేదు. పాటంతా వెతకండి. ఎండిన ఎముకలన్నీ తిరిగి జీవింపజేయుమయ్యా. ఎవరు? ఏమండి? శరీర క్రియలన్నీ నాలో
నశింపజేయుమయ్య. ఎవరక్కడ? జీవనదిని నా హృదయంలో ప్రవహింపజేయుమయ్య. ఎవరక్కడ? మనం అర్థం చేసుకుంటాంలేండి. కానీ పాట రాసే వ్యక్తి అయినా, పాట పాడే వ్యక్తి అయినా, అవును ఎవరు అన్నట్టు ఇక్కడ బాగా గమనించాలి. అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో కందాకి రాణి క్రింద ఉన్న ధనాగారం అంతటికి మంత్రి అయిన నపుంసకుడు రథం మీద వెళ్తున్నప్పుడు ఫిలిప్పు గారిని ఏ భాగం చదువుతున్నావు అంటే పలాని భాగం అని చెప్పాడు. బొచ్చు కచ్చరించు వాని అతడు గొర్రె మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు, అతడు మౌనముగా ఉండెను అనగానే ఆ నపుంసకుడు ఏమన్నాడు తెలుసా? అసలు ఈ గొర్రె ఎవరు? బొచ్చుగా అత్తరించడం ఏంటి? అతడు మౌనంగా ఉండడం ఏంటి? అసలు ఏం చెప్తున్నాడు అక్కడ? అవును. కాబట్టి జీవనది నేను పాట రాసినాడు బాగానే ఉంది, పాట రాగము బాగుంది, అందరూ కలిసి పాడుకోవడానికి బాగుంది. కానీ అక్కడ దేవానా లేకపోతే ప్రభువానా క్రీస్తానా ఏమీ లేదు. కాబట్టి పాటల్ని పరిశీలించాలి. వాక్యానుసారంగా ఉన్నాయా లేదా? ఇప్పుడు దేవుణ్ణి స్తుతించుడనే పాట పాడుకున్నాం. మ్రోగు తాళములతో, గంభీర తాళములతో, తంబుర సితారాలతో దాన్ని స్తుతించడానికి ఉంది. వాటిని సరి చేసుకోవాలి. వాక్యంతో స్తుతిస్తాం, పాటలతో స్తుతిస్తాం, ఆత్మ సంబంధమైన కీర్తనలతో నిన్ను కీర్తిస్తామని చెప్పి క్రొత్త నిబంధన వాక్యం ప్రకారంగా దాన్ని సరి చేసుకోవాలి. అలాగే ప్రియమైన దేవుని వారలారా, కొన్ని పాటలు ఎలా ఉన్నాయంటే, మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు, ఏసయ్యా 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 ఏసయ్యా. పాట బాగుంది, రాగం బాగుంది, చాలా బాగుంది. కానీ దేవుడు ఎవరు? ఆయన అంటున్నాడు, పైన ఉన్న ఆకాశం ఎందు కానీ, క్రింద భూమి ఎందు కానీ, భూమి క్రింద ఉన్న నేల ఎందు కానీ దేని రూపం నేను చేసుకోనకూడదు. నీ దేవుడని యెహోవాను నేనే. నీ దేవుడని యెహోవాను నేనే. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అంత ఖండితంగా చెప్పాడండి. యెషయా గ్రంథంలోకి వచ్చేటప్పటికి నాకు ముందుగా ఏ దేవుడును లేడు, నా తర్వాత ఏ దేవుడును ఉండడు అని ఖచ్చితంగా చెప్పాడు. అలాంటప్పుడు దేవుని పక్కన పెట్టేసి ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆ స్థానంలో కూర్చోబెట్టారు. వారు దేవుణ్ణి ఎరిగియు ఆయన దేవునిగా మహిమపరచలేదు. యేసుక్రీస్తు వారి గురించి పాడాలి, కీర్తించాలి, స్తుతించాలి, గానం చేయాలి, గణపరచాలి. కానీ ఆయన ఏమని గణపరచాలి? దేవుని కుమారుడని, క్రీస్తని, మహారాజని, అలాగే ప్రభువు అని, రక్షకుడు అని, విమోచకుడని ఆయన గురించి వర్ణించి పాడాలి. ఎవరి గురించి? యేసుక్రీస్తుని గురించి. బాగా ఆలోచించారా? తండ్రిని గురించి అయితే ఆయన దేవుడని, మహోన్నతుడని, ఆయన సృష్టికర్తని, సర్వకాలాలను మార్చువాడని ఆయన గురించి పాడాలి. దేవునికి స్తోత్రం. అందుకొరకే మనం ఆలోచన చేయకుండా, పరిశీలన చేయకుండా మాట్లాడే దేవుడవు నీవు. మంచిది. మరి ఇంకో పాట ఏంటంటే, దేవుడే వస్తుందా? యేసు దేవుడే, నజరేయుడైన యేసు నా దేవుడే. ఎలా ఉన్నాయి? ఆయన నా ప్రభువు, నా ప్రాణాత్మల విమోచకుడు అయినని ప్రభువును అయిన యేసుక్రీస్తు గురించి పాడాలి. కానీ దేవుడే, నజరేయుడైన యేసు నా దేవుడని అలా కాదండి. కొన్నిసార్లు పెద్ద ప్రసంగికులు, వందల వేల సంఘాలను స్థాపించిన వాళ్ళు కూడా ఏం పడతారో తెలుసా? నజరేయుడా నా యేసయ్యా. పాట బాగుందా లేదా? ఎన్ని యుగాలకైనా
ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా. ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవే. ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని అడుగుదాం, అయ్యా నిన్నే ఆరాధించాలా లేకపోతే దేవుణ్ణి ఆరాధించాలని అడిగితే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఏమంటాడు తెలుసా? 4వ అధ్యాయం 21, 22, 23, 24 చదివితే సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు యేసుస్వామి. ఏమంటాడు తెలుసా? అమ్మా అమ్మా. ఇంగ్లీష్ బైబిల్లో అయితే ఉమెన్ అని రాయబడింది, తెలుగు బైబిల్లో మాత్రమే అమ్మ అని రాయబడింది. అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలం ఇప్పుడే వచ్చి ఉంది. మీరు ఈ యెరూషలేములోనైనను ఆ పర్వతం మీదనైనను తండ్రిని ఆరాధింపరు. తండ్రిని ఆరాధింపరు. ఆయన ఆరాధించువారు యథార్థముగా ఆరాధించవలనని తండ్రి చెప్పుచున్నాడు. అలాంటి వారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ఎలాంటి వారు? యథార్థముగా ఆరాధించువారు కావాలని పరలోకపు తండ్రి అయిన దేవుడు యెహోవా కోరుకున్నాడు. ఈ మాట ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు వారు చెప్పారు. మన ప్రభువు చెప్పాడు. ఆయన అంటున్నాడు, ఇంకా మీరు బాగా ఆలోచించండి, అమ్మా మీరు మీకు తెలియని దానిని ఆరాధించుచున్నారు, మేము మాకు తెలిసిన దానిని. మేము అంటే ఎవరిక్కడ తీశారా? ఆ లేఖన భాగం తీశారా? యోహాను సువార్త 4వ అధ్యాయము చదువునా 21. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. మేము మాకు అంటే ఎవరెవరు ఇక్కడ? యేసుక్రీస్తు వారు, ఆయనతో పాటు ఉన్న అపోస్తలులు, శిష్యులు. మేము అంటే వాళ్ళన్నమాట. మాకు తెలిసిన దానిని ఆరాధించువారము అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎవరిని ఆరాధించమన్నారు? తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించమన్నాడు. యేసుక్రీస్తు వారు ఎవరిని ఆరాధించారు? తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించారు. శిష్యులు ఎవరిని ఆరాధించారు? నన్ను ఆరాధించమని ఎవరు చెప్పారు? దేవుడు మాత్రమే చెప్పాడు. బాగా ఆలోచించాను. అందుకొరకే యేసుక్రీస్తు వారు ఎక్కడ నన్ను ఆరాధించండి అని కానీ నన్ను స్తుతించండి అని చెప్పలేదు. మనం ప్రార్థన ఎవరికి చేయాలి? ఎవరికి చేయాలి? తండ్రి అయిన దేవుని చేయాలి. ఎవరి పేరట చేయాలి? యేసుక్రీస్తు పేరట చేయాలి. అలాగే ఆరాధన కూడా యేసుక్రీస్తు నామమున యథార్థముగా అలాగే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఎవరిని? తండ్రిని ఆరాధించాలి. తండ్రిని ఆరాధించాలి. కాబట్టి యేసుక్రీస్తు వారు అన్నారు, నేను తండ్రిని ఆరాధిస్తున్నాను. మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించుచున్నాం, మీరేమో మీకు తెలియని దాన్ని ఆరాధించుచున్నారు. ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీద కానీ ఈ యెరూషలేములో కానీ తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్మమ్మా, నా మాట నమ్ము. ఎందుకంటే నమ్మట్లేదు. ఇవాళ కూడా 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను సేవకులు ఎవరు చెప్పినా చాలామంది నమ్మట్లేదు. యేసుక్రీస్తుకు ప్రార్థన చేయకూడదా? యేసుక్రీస్తుని ఆరాధించకూడదా? యేసుక్రీస్తు వారే ఆరాధనకు యోగ్యుడు. అందుకొరకే నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే పాడేదా. నజరేయుడు ఏంటండి? యేసును ఆరాధించమంటున్నాడు ఈ గాయకుడు. యేసును ఆరాధించమని అనేకులకు చెబుతున్నాడు ఈ గాయకుడు. ఇంటర్నేషనల్ గాయకుడు, ఇంటర్నేషనల్ సేవకుడు. గమనించారా? మరి ఇప్పుడు నాలాంటి వారు నీలాంటి వారు వెళ్ళి యేసుక్రీస్తు అలా చెప్పలేదు, యేసుక్రీస్తు నామను తండ్రిని ఆరాధించాలని యేసే చెప్పాడు, యేసే దేవుణ్ణి ఆరాధించాడు అంటే నోరు ముయ్యి అంటారు. పిచ్చోడు నీకేం తెలుసు?
అంత పెద్ద సేవకుడు చెప్పాడు. ఎంత పెద్ద సేవకుడు, ఎంత పెద్ద సేవకుడు. అది ఏ బోధ, ఏ బోధ? భిన్నమైన బోధ, భిన్నమైన బోధ, బోధకులు. కాబట్టి భిన్నమైన బోధల్లో పడి నువ్వు పోవద్దు, నాశనం కావద్దు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఇలాంటి కొన్ని పాటలు ఇంకా చూస్తూ ఉంటే వాక్యానుసారంగా లేవండి, వాక్యానుసారంగా లేవండి. యేసన్న దేవుడా నీలాంటి దేవుళ్ళు ఇంకెవరు లేరయ్యా, యేసన్న దేవుడా. చదువు రాని వాళ్ళకి కూలి పని చేసుకుంటూ, కలుపు తీసుకుంటునో, కోత కోసుకుంటునో, కళ్ళం చేసుకుంటునో, పాడిడిస్తే పాడుకునే వాళ్ళకి చాలా బాగుంది. అబ్బాయి ఎంత మంచి పాట, కానీ ఎంత మంచి అబద్ధమో, ఎంత మంచి కత్తికి తేనె పూసినట్టుంది. తేనె బాగుంది అని నాకేమనుకో, ఏమవుతుంది? కత్తి 2 నాలుకలు చేస్తుంది. కత్తి దాగుంది, అబద్ధాన్ని పైన పూశారు అంతే. తీయగుంది పాట, ఎంత మాధుర్యం. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, పాటలను కూడా పరిశీలించే పాడాలి. అవి వాక్యానుసారమైనవా కాదా? ఇంకా మరికొన్ని పాటలు త్రియాక దేవా అని పాడారు. గమనించారా? త్రియాక దేవా అని పాడారు. త్రిత్వం గురించి పాడారు. ముగ్గురు ఒకటే అని పాడారు. ముగ్గురు దేవుళ్ళు అన్నట్టుగా పాడారు. నో 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 నో, దేవుడు ఒక్కడే. దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. దేవుడే తన కుమారుని యేసుక్రీస్తు వారికి ఒక శరీరాన్ని అమర్చి లోకానికి పంపాడు. తండ్రి నీ చిత్తం నెరవేర్చుడు నేను వచ్చి ఉన్నాను అన్నాడు యేసుస్వామి. కాబట్టి వీటన్నిటిని ఆలోచన చేస్తూ ఉంటాయి. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు మార్గంగా, సత్యముగా, జీవముగా ఈ లోకానికి పంపాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి పరలోక తండ్రిని చేరుకోవాలి. నేనే మార్గమును, సత్యమును, జీవమును. అందుకొరకే కొన్నిసార్లు పాటలు పాడుతున్నప్పుడు చాలా సరి చేసుకోవాలండి. వీధుల్లో సువార్తలో పాడుతున్నప్పుడు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును ఉందా? అనేకమైన పాటల బుక్కుల్లో అలాగ ఉంటుంది. కానీ క్రీస్తు సంఘం వారు పాటల బుక్కుల్లో అలా ఉండదు. ఏసే మార్గము, ఏసే సత్యం. నేను మార్గం కాదు, నేను సత్యం కాదు, నేను జీవము కాదు. మనకు మార్గం ఎవరు? యేసుక్రీస్తు వారు. సత్యం ఎవరు? యేసుక్రీస్తు వారు. జీవం ఎవరు? యేసుక్రీస్తు వారు. కాబట్టి పాట పాడేటప్పుడు ఆ ఘనత, ఆ విషయము యేసుక్రీస్తుకే చెందాలి, నీకు కాదు. అందుకొరకే ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవమును, ఏసేగాకి ఎవరు లేరని, ఏసేగాకి ఎవరు లేరని ఏంచి చెప్పిన యేసుని యొద్దకు, ఏంచి యేసుని యొద్దకు రండి రండి, యేసుని యొద్దకు రామనుచున్నాడు. మొదట ఎవరి దగ్గరికి రావాలి? యేసు దగ్గరికి రావాలి. ప్రభు అయిన యేసు దగ్గరికి రావాలి. ఆయన నీ ప్రభు, ఆయన నీ రక్షకుడు. ఆయన యొద్దకు వస్తే, ఆయన నమ్ముకుంటే కరెక్ట్గా ఆయన పరలోకానికి, తండ్రి దగ్గరికి నడిపిస్తాం. ఏ తండ్రి అయిన దేవుని యొద్ద నుండి మనం వచ్చామో మరలా తండ్రి యొద్దకు వెళ్ళాలంటే క్రీస్తు ద్వారా వెళ్ళాలి. కాబట్టి పాటలు పాడుతున్నప్పుడు అవి వాక్యానుసారమైనవా కావా అని ఆలోచించి పాడాలి, ఆలోచించి పాడాలండి. ఏవి పడితే అవి పాడడానికి వీలు లేదు. కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, సంగీతం వాయిస్తారా, పాడతారా? ఉందా బైబిల్లో? కాబట్టి మీరు సంగీతం పాడుదురు, సంగీతములు పాడును, సంగీతములు పాడును. కాబట్టి అలాగ మరి కొంతమంది ఇప్పుడు స్టైల్ వచ్చేసింది. చాలా క్రీస్తు సంఘాల యొక్క చర్చ్ బిల్డింగుల్లో వాయిద్యాలు కనిపించవు, కానీ ఇప్పుడు అందులోకి వాయిద్యాలు జొరబడ్డాయి. వాయిద్యాలు జొరబడ్డాయి. ఎలా జొరబడ్డాయో తెలుసా?
మరి వారి చర్చ్ బిల్డింగుల్లో తబలలు, హార్మోనియాలు, క్యాషియోలు, డ్రమ్స్, గిలక తప్ప ఏం లేవు. కానీ వాయిద్యాలు జ్వరపడ్డాయి. ఎలా జ్వరపడ్డాయి తెలుసా? ట్రాక్ ఏంటి? ట్రాక్ సెల్లు పెట్టుకుంటారు అన్నమాట. మైక్ అది పెట్టేసి, ఏది ఈ పాట చూడు, ఈ పాట చూడు, మైక్ పట్టుకున్నారు, మైకులో పట్టుకొని పాట పాడరు, వెంటనే చెబుతారు ఆ ట్రాక్ పెట్టు, ఆ ట్రాక్ నీ దగ్గర లేదా, సెల్లు నీ దగ్గర లేదా, ఆ ట్రాక్ పెట్టండి, ఏదో ఆ పాటకు సంబంధించిన మ్యూజిక్, దాన్ని ట్రాక్ అంటారు. కాబట్టి అది కొట్టేంత వరకు ఈడు నోరు మూసుకొని ఉంటాడు. అది కొట్టేది బంద్ అయితే ఈడు పాడతాడు, ఈడు పాడేది బంద్ అయితే అది కొట్టుకుంటాడు. వీడు కొట్టుకుంటేప్పుడు అది కొట్టదు, అది కొట్టుకుంటేప్పుడు వీడు కొట్టడు. అంటే దాని మీద ఆధారపడ్డాడు. దేని మీద? మ్యూజిక్ మీద, సెల్లులో ఉండే రికార్డు చేసిన వాయిద్యాల మీద ఆధారపడ్డారు. ఇది కూడా వాయిద్యాలు వాడినట్టే, తప్పు, వాడకూడదు. కాబట్టి సంగీతములు పాడుదురు, సంగీతములు పాడును అని లేఖనం చెప్పింది. కాబట్టి అలాగూ నువ్వు గాత్రముతో, నీ స్వరముతో, నీ జిహ్వఫలాన్ని పరలోకపు తండ్రి అయిన దేవునికి సమర్పించి పాడు. ఆత్మతో పాడుదును, మనసుతో పాడుదు. కాబట్టి అలాగూ సంగీతం అనగానే పాడుదురు, సంగీతములు పాడుదురు. అలాగూ పాడి దేవుని మహింపరుస్తావో, దేవుని మాటను తిరస్కరించి వాయిద్యాలు కల్పించుకొని వాక్యాన్ని అనగదొక్కి నిత్య నాశనానికి వెళ్ళిపోతావో ఆలోచించండి. దేవుడు తన మాటలను మన హృదయంలో ఉంచి ఫలింపజేయునుగాక. దేవునికి స్తోత్రం.